వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మార్కెట్ వచ్చేసి మంచిగా పాజిటివ్ సైన్‌లో ఓపెన్ అయింది. ఈరోజు న్యూ ఇయర్ తర్వాత మంచిగా పాజిటివ్‌గా ఓపెన్ అయింది. సో ఏమేమి చేంజెస్ జరిగినాయి ఏంటి? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చమ్నల్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఈరోజు న్యూ ఇయర్ తర్వాత మార్కెట్ మంచి పాజిటివ్ సైన్‌లో ఓపెన్ అయింది. అసలు ఏం జరిగింది ఈరోజు మార్కెట్‌లో? సో మార్కెట్ పాజిటివ్ సైన్‌లో ఓపెన్ కావడమే కాదు, ఈరోజు క్లోజింగ్ కూడా మనకు ఆల్ టైమ్ హై క్లోజింగ్ ఇచ్చింది. ఓకే. సో 26,300 అబౌవ్ క్లోజింగ్ రావడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ స్టిల్ దేర్ ఈజ్ రెసిస్టెన్స్. సో ఈరోజు మార్కెట్ ఎందుకు పెరిగింది అంటానికి దాంతో పాటుగా వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండొచ్చు, సో ఈరోజు వచ్చినటువంటి పుల్ కంటిన్యూ అవుతుందా, అలానే మార్కెట్ పైకి వెళ్తుందా, సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో మేజర్గా మార్కెట్ని ఈరోజు అప్ సైడ్ పుల్ చేయడానికి గల కారణం ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని ఒక సెంటిమెంట్ అనేది మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. హౌ? సో మనకి ఆటో సేల్స్ డేటా అనేవి మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. ఆటో సేల్స్ డేటా మార్కెట్ని అద్భుతంగా సర్ప్రైజ్ చేశాయి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కంపారిజన్లో కొన్ని కంపెనీలు 50%, 40% సేల్స్ని ఇంక్రీజ్ అయ్యాయి. పర్టికులర్గా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం జిఎస్టీ ఇంపాక్ట్ చాలా పడ్డది, ఎకానమీ పుష్ అవుతుంది అని. సో మనకి ఒక రకమైన ఇండికేటర్ అనమాట ఏది, మన ఆటో సేల్స్ డేటా అనేది. మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి, మార్కెట్లో కన్జ్యూమర్ సెంటిమెంట్ ఎలా ఉంది, దీని గురించి మనకి ఆటో సేల్స్ డేటా చాలా క్లియర్ టోన్ తోటి మెన్షన్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో గ్రోత్ స్టోరీ అయితే అనుకున్నట్టుగానే కంటిన్యూ అవుతుంది, దెర్ ఇస్ నో డౌట్. బట్ బ్రేక్అవుట్ వచ్చి ఆల్ టైమ్ హైకి వెళ్ళటానికి మాత్రం వీ నీడ్ ఏ స్ట్రాంగర్ ట్రిగ్గర్ ఎలిమెంట్. దిస్ ఈజ్ జస్ట్ నాట్ ఇనఫ్. సో దాంతోపాటుగా ఇట్లా దీని గురించి కూడా డిస్కస్ చేద్దాము. దాంతోపాటుగా కొన్ని డెరివేటివ్స్లో కొన్ని అప్డేట్స్ కూడా జరిగాయి. మనకి జాన్ సిరీస్లో మనకి నిఫ్టీలో 75 పర్ లాట్ ఉండేది కాస్త 65 పర్ లాట్గా మార్చారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ 35 లాట్ ఉండేది కాస్త మనకి 30 లాట్గా దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన ఎలిమెంట్ అయితే డెఫినెట్గా ఆటో సెక్టార్కి సంబంధించింది. సో ఈరోజు మనం కంపేర్ చేసిన ఆటో సెక్టార్ మంచి రిటర్న్ డెలివరీ చేసింది. సో బేసిక్ దాదాపు 1.13% ఆన్ ఇండెక్స్ లెవెల్లో మనకు ఆటో సెగ్మెంట్లో మంచి మూమెంటం కనిపించింది. సో ఈరోజు నాట్ జస్ట్ ద ఆటో సెక్టర్, మనకి అటు ఎనర్జీ కావచ్చు, రియాలిటీ, మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, సో అన్నీ కూడా వన్ సింగిల్ డైరెక్షన్లో ఈరోజు మార్కెట్లో ఒక బ్రాడర్ బైజ్డ్ బయింగ్ జరిగిందని చెప్పొచ్చు. మనకి నిఫ్టీ ఒక 0.68% మూవ్ అయినట్లయితే మనకి నిఫ్టీ 100, నిఫ్టీ 50 అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకున్న నిఫ్టీ 100 అంటే హోల్ ద లార్జ్ క్యాప్ ప్యాక్, హోల్ లార్జ్ క్యాప్ ప్యాక్ 1% వరకు పైకి వెళ్ళింది హియర్ అండ్ దేర్. అంటే మనకి జూనియర్ బీస్ అని అనొచ్చు, నెక్స్ట్ 15 అది 1% వెళ్ళింది. మిడ్ క్యాప్ 0.9 వెళ్ళింది, స్మాల్ క్యాప్ 0.77. సో దెర్ ఇస్ అ బ్రాడర్ మార్కెట్ బయింగ్. ఈ రోజు మనకి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది వన్ పర్టిక్యులర్ సెక్టార్, దట్ ఈస్ ఎఫ్ఎంసీజీ. దట్ వాజ్ వెరీ డీప్, 1% వరకు కూడా నెగిటివ్ ట్రేడింగ్ జరుగుతుంది. రీజన్ ఏమంటే ఐటీసీ ఈస్ పుల్లింగ్ ద ఎంటైర్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ డౌన్. సో ఈరోజు మనం మార్కెట్లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారని చూస్తూ ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ బాగానే పర్ఫామ్ చేసాయి. గత కొన్ని రోజులు అవే డ్రాగ్ చేసాయి మార్కెట్ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ ఇష్యూ వల్ల. సో ఈరోజు ఐటీసీ మనకి నిఫ్టీలో నుంచి 28 పాయింట్స్, అంటే టాప్ డ్రాగర్స్ లిస్ట్లో మనకి ఐటీసీ ఉంటుంది. సో ఐటీసీ మనకి మార్కెట్ని డ్రాగ్ చేయడానికి రీజన్ వచ్చేసరికి మనకి ఛార్జెస్ ఆన్ టొబాకో ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆన్ 1000 స్టిక్స్ ఇట్ యూస్ టు బీ 2000 రూపీస్ అనుకుంటా ఛార్జెస్ అనేవి, దే హ్యావ్ ఇంక్రీజ్ టు 11,000 రూపీస్. సో యూజువల్గా ఐటీసీకి పెద్ద దెబ్బ, బికాజ్ ఐటీసీలో ఎక్కువ టొబాకో బిజినెస్ ఉంటుంది దాన్ అదర్ ఎఫ్ఎంసీజీ గుడ్స్. ఐటీసీ ఈస్ డామినేటెడ్ బై టొబాకో బిజినెస్. సో దానివల్ల ఐటీసీ టుక్ ఎ గ్రేట్ హిట్, ఎంటైర్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ వాజ్ డౌన్. ఇఫ్ నాట్ ఐటీసీ ఈరోజు కనుక డ్రాగ్ అవ్వకపోయి ఉంటుంటే, ఆ న్యూస్ కనుక దానికి లేకపోయి ఉంటుంటే ఇంకొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్లో ట్రిగ్గర్ అయి ఉంటుంది. అంటే ఐటీసీ అనేది మొత్తం టొబాకో మెజారిటీ. దేర్ ఆర్ ఎఫ్ఎంసీజీ, ఇప్పుడు హోటల్ సపరేట్ అయింది కదా, దేర్ ఆర్ హోటల్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, టొబాకో అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఫెబ్ 1 నుంచి అనుకుంటా టొబాకో మీద జిఎస్టీ కానీ ఇంకా సెస్ కనుక ఇంక్రీజ్ చేయవచ్చు. దట్స్ వాట్ ఇప్పుడు అదే. సో ఇప్పుడు సేల్స్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళాలి కానీ అట్లా ఏమి ఉండదండి. బేసిక్గా దానికి సేల్స్ ఇప్పుడు తర్వాత పెంచుతారు కాబట్టి ఇప్పుడు కొనుక్కునే ఎవరు పెట్టుకోరు దాన్ని, అదే అట్లేం ఉండదు. సో ఇక్కడ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు కరెంట్ సేల్స్ ఎంత పెరుగుతుంది కాదు, ఫ్యూచర్ సేల్స్ ఎంత దెబ్బతింటుంది అనేది స్టాక్ మార్కెట్. ఓకే, స్టాక్ మార్కెట్ ఆల్వేస్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్, నాట్ ద కరెంట్ సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ టెంపరీయే, బట్ తర్వాత స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటి 1 year ఎర్నింగ్స్, 2 year ఎర్నింగ్స్, 3 year ఎర్నింగ్స్ వీటిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారేమో అని అనుమానం రాగానే మనకి
మార్కెట్లో దాని యొక్క ఇంపాక్ట్ కనపడుతుంది. అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అనేది ఎస్టిమేట్ చేయడమే దాని యొక్క పని. సో ఐటీసీకి పెద్ద దెబ్బ అది. ఇట్స్ రియల్లీ ఎ బ్యాడ్ థింగ్. సో ట్యాక్సెస్ అనేవి మాత్రం ఎక్సైజ్ డ్యూటీ చాలా హైక్ చేస్తున్నారు. 11,000 రూపీస్ ఆన్ 1000 స్టిక్స్ అంటే హియర్ అండ్ దేర్ ఇంటూ 6 టైమ్స్ అనుకోండి, అంటే 5 టైమ్స్ పెంచారు ఆల్మోస్ట్ 2,000 రూపీస్ నుంచి 11,000 రూపీస్. సో దానివల్ల ఐటీసీ 10% వరకు కూడా మొన్న కూడా కరెక్షన్ జరిగింది. ఎఫ్ఎంసీజీ ఆన్ ద హోల్ ప్యాక్ ఐ థింక్ ఈ వీక్లో ఎఫ్ఎంసీజీ టుక్ ఎ బిగ్గర్ హిట్. మనకి అన్ని సెగ్మెంట్స్ దాదాపుగా 3%, 4% పెరుగుతూ ఉంటే ఈ వీక్ అలోన్ మనకి దిస్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ హ్యాస్ డ్రాగ్డ్ బై 3.5%. ఆల్రెడీ ఎఫ్ఎంసీజీ వీక్గానే ఉంది, అది ఇంకొద్ది వీక్నెస్ని తీసుకొని వచ్చి పెట్టింది. అఫ్ కోర్స్ మేబీ ఇట్ ఈస్ లిమిటెడ్. అండ్ దాంతోపాటుగా ఏం జరుగుతుంది, ఐటీసీ స్టాక్ని డౌన్ గ్రేడ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, యా. సో బేసిక్గా మనకి నువామా బ్రోకర్ ఫోమ్ స్టార్టెడ్ డౌన్ గ్రేడింగ్. సో ఇంతకుముందు బై రేటింగ్ ఉండేది కాస్త హోల్డ్లోకి తీసుకొని వచ్చి పెట్టారు. సో ఐటీసీ దట్స్ ఫైన్. సో బేసిక్గా ఐటీసీ ఈజ్ అ టెంపరీ హిట్. మేబీ తర్వాత మళ్ళీ అది ఎఫ్ఎంసీజీ గూడ్స్ని కూడా పెంచుకుంటుంది. సో ఐటీసీకి ఆల్రెడీ ఆ కన్సర్న్ ఉంది. టొబాకో అని ఒక ముద్ర పడిపోయింది కంపెనీ మీద. ఎస్, ఇట్ ఈస్ డామినేటెడ్. దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ దే హ్యావ్ సెగ్రిగేటెడ్ ద హాస్పిటాలిటీ బిజినెస్. ఎందుకంటే కంప్లీట్గా ఈ టొబాకో నేచర్ ఉన్న బిజినెస్లోకి కొన్ని గ్రూప్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయవు. సో బేసిక్గా అట్లాంటి గ్రూప్స్ని కూడా అట్రాక్ట్ చేయాలంటే బిజినెస్ని సెగ్రిగేట్ చేయాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. అందుకే హాస్పిటాలిటీని సపరేట్ చేసేసి వీళ్ళు ఐటీసీని మళ్ళీ ఇట్లా సపరేట్గా ఉంచి. సో ఇట్ విల్ టేక్ ఏ హిట్. ఇట్ వాజ్ యాంటిసిపేటెడ్ హౌఎవర్. అండ్ ఎప్పుడైనా టొబాకో మీద ఈ నామ్స్ ఇష్యూ ఎప్పుడు ఉంటుంది, డ్యూటీస్ పెంచుతూనే ఉంటుంది, ఇష్యూ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు మ్యాసివ్గా పెంచారు. గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద పెద్ద గవర్నమెంట్ కూడా ఫోకస్ పెట్టలేదు. అదే డ్యూటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు సడన్ జంప్ వచ్చింది. సో ఐ బిలీవ్ ఇక్కడ ట్యాక్సెస్ పెంచుతున్నారంటే ఎక్కడో చోట కట్ తీసుకొస్తారు. అదర్ సమ్వేర్ ఎల్స్ ట్యాక్సెస్లో మేబీ నెక్స్ట్ February 1st. దట్స్ ఫైన్. అక్కడ నెగిటివ్ ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ఆటోస్ సేల్స్ డేటా అనేది మార్కెట్ని బాగా సర్ప్రైజ్ చేసింది. టీవీఎస్ మోటార్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 50% పెరిగింది సేల్స్. హీరో మోటార్కి 40% ఇంక్రీజ్ అయింది. మారుతి సుజుకి 22%. మహేంద్ర అండ్ మహేంద్ర ఆల్మోస్ట్ 25% ఓవరాల్. జస్ట్ ఫ్రమ్ ట్రాక్టర్స్ 37% వాళ్ళు సేల్స్ని తీసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఆటో సేల్స్ డేటా ఈజ్ మనకి ఒక ఇండికేటర్. అది ఎకానమీ బాగుంది, పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ అని చెప్పడానికి. సో ఈవెన్ జిఎస్టీ డేటాస్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా పాజిటివ్ ఎలిమెంట్స్ అవుతాయి. దాదాపుగా 1.75 lakh crore జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి. ఇట్స్ రియల్లీ పాజిటివ్ ట్రిగర్. ఆఫ్టర్ జిఎస్టీ కట్స్, ఇది కట్స్ తర్వాత అంత రావటం. నేను దీన్ని చాలా స్పెసిఫిక్గా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. జిఎస్టీ కలెక్షన్స్ పెరగటం అనేది ఎకానమీకి చాలా మంచి థింగ్. ఇది అంటే పీపుల్ ఆర్ ట్రయింగ్ టు స్పెండ్ మనీ, వేర్ ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ ఈజ్ ఆల్సో ద సేమ్. సో దే ఆర్ అచీవింగ్ నౌ. సో దిస్ విల్ డెఫినెట్లీ ట్రిగ్గర్ ద ఎర్నింగ్స్ ఆఫ్ కంపెనీస్. సో మార్కెట్ పైకి వెళ్ళడానికి డెఫినెట్గా మంచి అడ్వాంటేజెస్ని ఇస్తుంది. ఓకే. సో ఎట్ ద సేమ్ టైం న్యూ ఎనర్జీ నామ్స్ని కూడా తీసుకొని వచ్చి పెట్టారు. సో కన్జ్యూమర్ అప్లయన్సెస్ మీద మనకి ఏసీస్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వాటి మీద ఎనర్జీ నామ్స్ని కొంచెం తీసుకొచ్చి పెట్టారు. ఎన్ని స్టార్స్ ఉంటాయి అంటే దాని ఎనర్జీ కన్సంప్షన్. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం కోసం, ఆ నామ్స్ని మెయింటైన్ చేయడం కోసం దేర్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంక్రీజ్ ఆఫ్ 10% ఆన్ ఐసీస్ అండ్ రిఫ్రిజిరేటర్స్ మీద ఒక 5% కాస్టింగ్ పెరిగే అవకాశం కనపడుతుంది. సో దీనివల్ల వీ మైట్ ఎక్స్పీరియన్స్ ఏ స్లో డౌన్ ఇన్ ద సేల్స్ గోయింగ్ ఫర్దర్, ఎందుకంటే ఖర్చు పెరగబోతుంది. సో ఈ న్యూ నామ్స్ ఇటువైపు కన్జంప్షన్లో ఉండే థీమ్స్లో పర్టికులర్గా అప్లయన్సెస్ని కొద్దిగా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో సమ్మర్ వస్తుంది కదా, ఏసీ కంపెనీలు కొందామని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అవును. సో ఇక్కడ ఇది ఒక ప్రాబ్లం కూడా ఉంది. సో సేల్స్ కనుక నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటే విత్ దిస్ 10% ఇంక్రీజ్ విల్ హెల్ప్ ద కంపెనీస్ టు బూస్ట్ దర్ రెవెన్యూస్. దేర్ ఇస్ నో డౌట్. బట్ ఒకవేళ వాళ్ళ కనుక నెంబర్స్ అంటే సేల్స్ డ్రాప్ అయ్యాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్ సేల్స్ తగ్గితే ఇది పెద్ద డిసడ్వాంటేజ్గా కూడా మారే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా దిస్ ఈస్ ద టైమ్ యాక్చువల్లీ పీపుల్ లుక్ ఎట్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్, రిఫ్రిజిరేటర్ బేస్డ్, ఏసీ బేస్డ్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వైపుగా చూస్తూ ఉంటారు. సో సాధ్యమైనంత వరకు వాటిని ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం అయితే మనకి టెంపరీగా మంచిది. సో అట్ ద సేమ్ టైం మనం ఇయర్ ఆన్ ఇయర్ అంటే మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో మనం చెక్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ లాస్ట్ మంత్ కొంత 34,000 వరకు సెల్లింగ్ మెయింటైన్ చేశారు. ప్రీవియస్ మంత్ ఇస్ ఆల్సో సేమ్. ప్రీవియస్ మంత్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ is 17,500. దిస్ మంత్ ఇస్ అరౌండ్ 34,350. అండ్ ఎస్, డిఐఎస్ హ్యావ్ సపోర్టెడ్ ద మార్కెట్ ఎట్ ద సేమ్ టైం. సో ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఎలా ఉంటున్నప్పటికీ డిఐఎస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. బట్ ఎఫ్ఐఎస్ తిరిగి రావాలంటే యాజ్ వి సెడ్ February 1వ తారీఖున రాబోయేటువంటి బడ్జెట్ విల్ డిసైడ్. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ వల్ల మనకి పర్టికులర్గా December 30-31 తారీఖులో హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంకులు కొద్ది సెల్లింగ్ ప్రెషర్, అంటే ఈ ఎక్స్చేంజ్ ఎక్కువగా జరిగింది. ఇండెక్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇండెక్స్ వెయిటేజ్ మారినప్పుడు దేర్ విల్ బి ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఇన్ ద స్టాక్స్. సో ఈ రోజు మనం గమనిస్తే ఒకసారి ఆ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నార్మల్ బయింగ్ మళ్ళీ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లో స్టార్ట్ అయింది. టుడే ఇస్ ద టాప్ ఫర్, అంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది మనకి
హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ లైక్ ఆల్మోస్ట్ పుట్ టుగెదర్ ఒక 60 పాయింట్స్. ఈరోజు ఓవరాల్గా మనకి నిఫ్టీ ఎంత దాదాపుగా నిఫ్టీ ఈజ్ అప్ బై మనకి 187 పాయింట్స్ అయితే 60 పాయింట్స్ ఫర్ కాంట్రిబ్యూటెడ్ బై మనకి బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ. అంటే ప్రీవియస్గా ఏదైతే ప్రెషర్ వాళ్ళు చూసారో ఆ ప్రెషర్ మొత్తం కూడా వైప్ అవుట్ అయిపోయింది. ఓకే. ఈవెన్ ద క్లోజింగ్ యావరేజ్ ఆఫ్ ద నిఫ్టీ ఈజ్ డూయింగ్ గుడ్ బికాస్ ఆఫ్ ద హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మళ్ళీ బయింగ్స్ చేయడం మొదలు పెట్టాం వాళ్ళు. సో ఓవరాల్గా మనం ఒకసారి వీక్లీ అనాలిసిస్ మనం సెక్టర్ బై సెక్టర్ బేసిక్ చూసుకుంటే ఎనర్జీ సెక్టర్ హ్యావ్ మూడ్ సో వెల్. ఇవాళ ఒక్కరోజే ఎనర్జీ సెక్టర్ 2% పెరిగి ఓవరాల్ వీక్లో మనకి 3.49% మూమెంటం వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ రియాలిటీ ఈజ్ ఆల్సో స్టేబుల్ 1.87%. ఆఫ్ కోర్స్ ఇవాళ పెరిగింది, అది కూడా గత వారంలో పెద్ద మూమెంటం ఇచ్చింది ఏం లేదు. మెటల్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ 5.68% మూమెంట్, ఈరోజు 1.46%. అండ్ పిఎస్యూస్ ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ గుడ్ 5.45% వరకు కూడా పిఎస్యూస్ పర్ఫార్మెన్స్ పెరిగాయి. అట్ ద సేమ్ టైం పిఎస్క్యూస్కి సంబంధించి కూడా దేర్ ఈజ్ ఏ న్యూస్ యాక్చువల్లీ. సో బేసిక్గా ఇండియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి డిపాజిట్స్ 12.5% గ్రోత్ కనిపిస్తుంది. సౌత్ ఇండియన్ బ్యాంక్స్ క్రెడిట్ గ్రోత్ దాదాపుగా 11%తో గ్రో అవుతుంది. డిపాజిట్ గ్రోత్ కూడా 11%తో గ్రో అవుతుంది. బేసిక్ ఓవరాల్గా చూసుకుంటే మనకి పిఎస్యూ బ్యాంక్స్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్గా గుడ్ న్యూస్లు కూడా ట్రిగ్గర్ అవుతున్నాయి. ఏంటి, మనకి ఎఫ్పిఐస్ ఒక ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళ బిజినెస్ కూడా బాగుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవ్వచ్చు, సిఆర్ఆర్ కట్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా అట్ ద సేమ్ టైం బాండ్ బైబ్యాక్ అవ్వచ్చు. ఇదంతా కూడా ఎంటర్ బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయడమే కాదు, అండ్ పిఎస్యూ బ్యాంక్స్ యాజ్ దెమ్ సెల్ఫ్ ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. సో బేసిక్గా దానికి గల రీజన్ కూడా ప్రీవియస్గా బ్యాంక్స్ యూస్ టు లెండ్ మోర్ మనీ టు ద కార్పొరేట్స్. ఓకే. ఒకటేసారి ఒక 100 కోట్లు ఒకడు డబ్బులు కట్టలేదని అంటే ఎన్పిఏ డిక్లేర్ చేయాలి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఒకడే 100 కోట్లకి. లేటర్ ఆన్ ఏమైంది, దే అండర్స్టూడ్ ఓకే ఒక్కడికే ఎక్కువ ఇవ్వడం కంటే డిస్ట్రిబ్యూట్ ద లోన్ టు ద రీటైలర్స్ మోర్. సో దిస్ విల్ ఇంక్రీజ్ ద కన్సంప్షన్ అండ్ ద రిస్క్ ఆఫ్ ద బ్యాంక్స్ విల్ కమ్ డౌన్. సో వాళ్ళ బుక్ వాల్యూ పాడు కాకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ రిజల్టింగ్ నౌ. ప్రీవియస్లీ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎక్కువ కార్పొరేట్కి ఇంక్లైన్ అయ్యి ఉండేది. రీటైలర్స్కి లోన్ అని తీసి ఇచ్చేవాళ్ళు కాదు. లోన్స్ అని అంటే ఒకప్పుడు ఉండి పెద్దోళ్ళకి ఇచ్చేవాళ్ళు. లోన్ రావాలంటే బ్యాంక్ మంచి కాల్ పట్టుకోవాలి ఒకప్పుడు. ఇప్పుడు వెంటబడి ఇస్తున్నారు. రీజన్ ఏంటి అంటే అంటే వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయాలి, ఎన్పిఎస్ ఎక్కువ ఉండకూడదు, వాళ్ళకి బుక్ వాల్యూ బాగుండాలని మెయింటైన్ చేయడానికి. సో ఇంతకుముందు ఎక్కువ కార్పొరేట్స్కి ఇంక్లైన్ అయింది కూడా పిఎస్యూ బ్యాంక్స్. నో వాళ్ళ స్ట్రక్చర్ కూడా కొంచెం నీట్గా తయారవుతుంది, ప్రాఫిటబిలిటీగా ఉంటుంది, అండ్ డిపాజిట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా గ్రో అవుతున్నాయి. దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రాపర్ లోన్స్ అండ్ రీపేమెంట్స్ బాగున్నాయి, ఎన్పిఎస్ పెరగట్లేదు. ఇదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నప్పుడు పిఎస్యూ బ్యాంక్ సెగ్మెంట్స్కి మంచి పాజిటివ్గా మారింది. దిస్ వీక్ ఇట్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ 5% రిటర్న్. అండ్ ఎస్, ఆటో సెగ్మెంట్ ఆల్మోస్ట్ 3.83. సో యూ నేమ్ ఎనీ సెక్టార్, మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ ఆర్ ఇన్ పాజిటివ్ ఎక్సెప్ట్ ఫ్యూ స్పెసిఫిక్ సెక్టార్స్ లైక్ ఐటీ. And yes, banks were doing good. IT is down and pharma is neutral almost. IT last week బాగా పర్ఫార్మ్ చేసింది. ఈ వీక్ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. సి ఇట్ ఈస్ ఆల్వేస్ అ సెక్టార్ రొటేషన్. డబ్బులు ఇన్ని ఉన్నాయి అంటే ఒక్కొక్క సెక్టర్లోకి వెళ్తూ ఉంటుంది. దట్స్ హౌ ఎవ్రీ టైమ్ అన్ని సెక్టార్స్ ఈక్వల్గా రిటర్న్ డెలివర్ చేయడం సాధ్యం కాదు. సో ఓవరాల్ స్టాక్ మార్కెట్ ఈ రోజు ఒక ఆల్ టైమ్ హై క్లోజింగ్ ఇచ్చింది. హియర్ అండ్ దేర్ వెయిటెడ్ క్లోజింగ్ కూడా మనకి 26,330. దట్స్ రియల్ గుడ్ క్లోజింగ్. సో దట్ డజంట్ మీన్ అగైన్ మార్కెట్ విల్ గో అప్. దాని మీనింగ్ అది కాదు. ఇవాళ ఇక్కడ క్లోజింగ్ వచ్చింది కదా, మార్కెట్ వెళ్ళిపోద్ది అని మాత్రం అనుకోవద్దు. మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. పెట్టుకున్నాం 30,000 33,000. మార్కెట్ విల్ గో అప్ బై డిసెంబర్. ఆ లెవెల్కి బై డిసెంబర్ ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ వీక్లో కాదు కదా. బేసిక్గా మనకు కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ కావాలన్నాం. ఐ డోంట్ థింక్ ఓన్లీ ఆటో సేల్స్ డేటా ఈజ్ ఇనఫ్. ఆటో సేల్స్ డేటా ఈజ్ ఫైన్, ఓకే, బాగుంది, సెంటిమెంట్ని డ్రైవ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి సెకండ్ వీక్ నుంచి కంపెనీ నెంబర్స్ పోస్ట్ అవుతాయి, Q3 క్వార్టర్లీ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. ఎర్నింగ్స్ ఎట్లున్నాయి, బికాస్ ఇండియన్ కంపెనీస్ ఆర్ సఫరింగ్స్ బికాస్ ఆఫ్ ద ఎర్నింగ్స్ గ్రోత్. ఓకే, ఎర్నింగ్స్ గ్రోత్ ఎట్లుంది అనేది అబ్జర్వ్ చేస్తాయి. ఇఫ్ ఎర్నింగ్స్ గ్రోత్ బాగున్నాయి అని అంటే నో వన్ కెన్ స్టాప్ ద స్టాక్ మార్కెట్. ఒకవేళ నిజంగా ఎర్నింగ్స్ గ్రోత్ బాగున్నాయి అంటే నిర్మలా సీతారామన్ గారు నీకేం చేయరు. ఇండియా విల్ బూస్ట్ ఆటోమేటిక్లీ, FIS విల్ కమ్ బ్యాక్ ఆటోమేటిక్లీ. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.